ఈరోజు మనము దోసకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చపాతీల్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోయే కూర ఇది. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. పోపు అన్నది వేగిపోయిన తర్వాత దోసకాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఆ దోసకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇవి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడకనిద్దాం. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు ముక్కలు ఉడికాయో లేదో చూసుకుందాం. ముక్క ఉడికిపోయింది చూసారు కదా. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ ఫ్రై రెడీ అయిపోయింది.